లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సూర్యాపేట ఆర్టీసీ డిపో ప్రాంగణంలో 45 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలుష్య రహిత తెలంగాణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టినట్టుగా తెలిపారు. డిప్యూటీ సీఎం గత ప్రభుత్వాలు ఆర్టీసీని వదిలించుకోవడానికి ప్రయత్నించాయని ఆరోపించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. పొల్యూషన్ రహిత రాజధానిగా హైదరాబాద్ నుంచేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టినట్టుగా తెలిపారు. ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయడమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని వదిలించుకుందామనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత అని చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి దీన్ని నిలబెట్టడానికి, ఆర్థికంగా కాపాడటానికి కూడా